శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 67. లేనెరుకను ఎరుకనియనా లేనెరుకట్లాయని నలెస్సగ వినుమా లేని మృగ జలము వంద్యా సూనులు గలిగుండి వెదకి చూడలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు స్థాను పురుషుడు శేషావిషణము గగన ప్రసూనము నరుని స్వప్నానందము ఇవి వెదకి చూడలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థంలో ఆధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నట్లుగా ఎరుక ఉన్నది అని తోచినట్లు కనపడినా ఆధ్యారూపమనగా లేనిది, అంటే లేకనే ఉన్న వస్తువు ఒకటైతే అది మరొక వస్తువుగా కనపడుట. ఎలా అంటే ఉదాహరణకు త్రాడు యందు పాము కనపడుట అపవాదము. అలాగుననే అసలు వస్తువే లేదు, లేకపోయినా ఏమీ లేనిదే ఉన్నట్లు తోచపడుట ఆధ్యారోప అపవాదం. ఎలా అంటే కుందేలు కొమ్ము, గొడ్రాలు బిడ్డ, మృగజలము వలనని తెలియము. ఈ విధముగా ఎరుకను గురుముఖముగా ఆశాంతము విచారించినచో ఉన్నది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మమే. ఎరుక అసలు లేనే లేదు, ఆధ్యారోప అపవాద రూపముగా ఉన్నదని తెలియబడును అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. అవునాయన. ఇక తదుపరి కందార్థము 5వ అధ్యాయంలో 3వ కందార్థము క్రమ సంఖ్య 67, అంటే సృష్టి విధానము. లేనెరుకను ఎరుకనియన లేనెరుకట్లయనిన లెస్సగ వినుమా లేని మృగజలము వంధ్యాసోనులు గలిగుండి వెతకి చూడలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు తాను పురుషుడు శశ విశానము గగన ప్రసూనాము నరుని స్వప్నానందము వెతకే చూడలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు. శిష్య, నాయన, లేనెరుకను ఎరుకనియనా అంటే లేని గుర్తును ఉన్నదిగా చెప్పుటకు,
ఆ లేనెరుక ఎట్లయనినా లేనిదిగా చెప్పుటకు కారణమేమనగా లెస్సగా వినుమా, స్పష్టముగా గుర్తించుము. వివరించండి నాయన. అంటే ఈ లేనెరుకను చక్కగా విచారించవలెను అనినచో అది లేనెరుక ఏ విధంగా అగును? ఈ లేనెరుకయే సమస్తమును ఎరిగే ఎరుక అనినచో అది లేనిది ఎట్లగును? లేని మృగజలము ఎండమావుల యందు జలము ఉన్నట్లు కనపడినా ఉన్నది అని అన్నంత మాత్రము అచ్చట నీరు లేదని విచారించిన వారికి తెలిసినది. వంద్యాసూనులు కలిగిండు వెతకే చూడాలేనట్లు, అంటే లేనటువంటి గొడ్రాలి సంతానము ఉన్నట్లు మాటలలో కనపడుతున్నా వెతకి చూచిన లేనివే. గొడ్రాలికి బిడ్డ లేదు అని విచారించిన వారికి ఈ విధముగా వాటిని విచారించినచో లేనివే, అవి లేనట్లుగానే ఈ లేనెరుక యాడాలేదిట్లు. లేక తోచుచున్న ఎరుక ఎక్కడా లేదు. అంటే ఈ లేని ఎరుకను గురుముఖత విచారించినచో ఉన్నట్లు తోచబడుచున్నను లేనిదే అని గ్రహించవలెను. ఆ పర్యాయ పదాలు మళ్ళీ ఒకసారి చెప్పండి నాయన. స్థాను పురుషుడు, మొద్దులో దొంగ, దశ విశానము, కుందేటి కొమ్ము, గగనా ప్రసూనము, ఆకాశ పుష్పము, అస్వప్నానందము, ఆ కలలో పొందు ఆనందము, ఇవన్నీ లేకనే ఉన్నట్లు తోచినా లేనివే. మనకు 66, 67 కన్నార్థముల యందు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? గొడ్రాలి పుత్రుని వలె, ఆకాశ పుష్పము విధముగా, స్థాను పురుషుని విధముగా, యక్షరాజధాని విధముగా, నాయన త్రాడు సర్పమైన విధముగా, ఎండమావుల రీతి, కుందేటి కొమ్ము, స్వప్నానందముగా, ఈ విధముగా మనకు 8 ఉపమానాలుగా అందించారు. 66, 67. ఈ కందార్థముల యందు మనము విచారించినచో ఆ 3 రకములైన ఉపమానములను విచారించిన అవి ఏవనగా, 1 గొడ్రాలు పుత్రుడు, ఆకాశ పుష్పము, యక్ష రాజధాని. ఈ 3ంటికి పేరు మాత్రమే కానీ విచారించి చూడగా అవి లేనే లేవు. ఇక రజ్జు సర్పము, తాను పురుషుడు, మృగజలము, ఈ 3 భ్రమచేత తోపింపబడుచున్నవే కానీ విచారిస్తే వస్తువు ఒకటైతే మరొక విధముగా తోపించుట. ఇక కుందేటి కొమ్ము, స్వప్నానందములు, ఇవి 2. ఈ 2 ఏ కాలమునందున లేనే లేవు. అంటే లేని ఎరుక బయలందు ఎట్లు జనించననగా, ఎరుకనగా గుర్తు అని పేరు మాత్రమే కానీ విచారించగా లేనే లేదు. అయ్యా, ఈ ఎరుక భ్రాంతిచే తోపింపబడుచున్నది. ఈ ఎరుక ఏ కాలముందున పుట్టనే లేదు. ఇదంతయు స్వప్నతుల్యమని 3 విధములుగా విచారించిన ఎరుక పుట్టనే లేదు. పరిపూర్ణము మాత్రమే శాశ్వతము అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.